పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ మేడ్చల్ పట్టణంలో హిందూ ఉత్సవ సమితి, హరే కృష్ణ సమాజ్, గణేష్ ఉత్సవ సమితి, హనుమాన్ దేవాలయ కమిటీలు, హిందూ సంఘాలు వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందువులపై దాడులను తీవ్రంగా ఖండించారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. ఈరోజు గత వారం 10 రోజుల నుంచి పశ్చిమ బెంగాల్లోని మెజార్టీ ముస్లిం ప్రాంతాల పక్కన నివసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ హిందువులపై ఏదైతే కావాలని ఒక పథకం ప్రకారం అక్కడి నుంచి హిందువులు వెళ్ళగొట్టాలి, వక్ఫ్ బోర్డు పేరు మీద అయితే హిందువులపై దాడులను మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ ముస్లింకు, క్రిస్టియన్కు ఎవరికి హాని జరిగినా గొంతెత్తే కాంగ్రెస్, కమ్యూనిస్టు, మరి టీఆర్ఎస్ లాంటి పార్టీలు హిందువులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు చనిపోతుంటే నోరెత్తకపోవడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగంలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది గౌరవ మర్యాదలతో. కానీ ఈరోజు మెజార్టీ ముస్లిం ప్రాంతాల పక్కన నివసించే హిందువులకు ఏదైతే హక్కులు ఉన్నాయో దాన్ని కాలరాస్తున్నారు. ఈ సందర్భంగా ఏం తెలుస్తున్నాయంటే ఏదైతే హిందూ సంఘాల తరఫున ఏదైతే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి, అక్కడ అన్ని ఎంక్వైరీ చేయాలి. భారతదేశం మీద మొత్తం మీద ఈ యొక్క విదేశీ ఏదైతే శక్తులున్నాయో ముస్లిం మతోన్మాదులు కానీ ఎవరైనా కానీ వారిని అడగకట్టే విధంగా ఈ దేశాన్ని ఈ హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేస్తేనే హిందువులకు రక్షణ. ఈరోజు భారతదేశంలో అందరూ ఉండే హక్కు ఉంది, ముస్లింలకు, ఎస్సీలకు, ఓసీ, కానీ వేరే హక్కులను ఏదైతే హక్కులను హరించే హక్కు ఎవరికి లేదు. ఈ సందర్భంగా హిందువుల యొక్క దాడులను మేము ఖండిస్తున్నాం. భారత్ మాతాకి. వక్ఫ్ బోర్డు బిల్ ప్రవేశపెట్టిన తర్వాత వెస్ట్ బెంగాల్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈరోజు మేము మా మేడ్చల్ పట్టణంలో వివిధ హోదాల నుంచి అందరూ కూడా విచ్చేసి హిందూ మత అందరూ కూడా వచ్చి హిందూ బంధువులకు అందరికీ కూడా వాళ్ళకి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ముస్లింలను అందరినీ కూడా ఉత్తగొల్పి హిందువులపై దాడులు చేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మేమేం చెప్పదలుచుకుంటున్నామనంటే హిందువులు అందరూ ఎవరో కాదు, అందరూ ఐకమత్యమై ఒకసారి బయలుదేరిరంటే అందరికీ కూడా మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ గవర్నర్ గారు కూడా అక్కడ ఆనంద బోస్ గారు వెళ్ళి అందరు హిందువులని ఎవరెవరి పైన అయితే దాడులు జరిగినాయి వాళ్ళ ప్రాపర్టీస్ కూడా లాస్ కావడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి ఆయన సొంతంగా కాంటాక్ట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు మిలిటరీ బెటాలియన్ని కూడా మన కేంద్ర ప్రభుత్వం దించి వాళ్ళని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కారణంగా మేము అందరం కూడా ఈ హిందూ పైన చేసినటువంటి దాడిని ఖండిస్తున్నాం.